హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ గవ్వల్ని సంక్రాంతి అప్పుడు చాలా ఎక్కువగా చేసుకుంటారు. నెక్స్ట్ వీటిని బెల్లం పాకంతో లేదా షుగర్ పాకంతో చేసుకోవచ్చు. నేను షుగర్ పాకంతో చేశాను. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేటును తీసుకుని దానిలో 2 కప్స్ వరకు ఫ్రెష్ మైదా వేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా కరిగించి చల్లార్చిన నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనం నెయ్యికి బదులుగా డాల్డా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మనం ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి గవ్వల చెక్క తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని గవ్వల చెక్క మీద పెట్టి వీడియోలో చూపించిన విధంగా వేళ్లతో ప్రెస్ చేసినట్లయితే మీకు చక్కగా గవ్వలు వచ్చేస్తాయి. ఇలా మనం గవ్వల్ని మనకి నచ్చిన సైజులో ఒక్కొక్కటిగా చేసుకోవాలి. మనం గవ్వల్ని చేసేటప్పుడు మధ్య మధ్యలో గవ్వల చెక్కకి ఆయిల్ అప్లై చేసి చేసినట్లయితే గవ్వలు ఈజీగా వచ్చేస్తాయి. మన దగ్గర గవ్వల చెక్క లేనట్లయితే కొత్త దువ్వెనతో కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా మనం గవ్వలన్నింటినీ రెడీ చేసిన తర్వాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. గవ్వల్ని ఫ్రై చేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. గవ్వల్ని మనం అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయడం వలన గవ్వలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం గవ్వల్ని గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గవ్వలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గవ్వల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి చేసినట్లయితే గవ్వలు మాడిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా గవ్వలన్నింటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే ఆయిల్లో మిగిలిన గవ్వల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గవ్వలన్నింటినీ మనం బ్యాచెస్లా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం గవ్వలన్నింటినీ వేసుకుని ఫస్ట్ రౌండ్లో మనం ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గవ్వలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన గవ్వలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత వీటిని షుగర్ పాకంలో వేసి కలపాలి. షుగర్ పాకానికి మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దానిలో 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ మనం షుగర్ కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ అంతా కరిగి పాకంలా తయారవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ తక్కువగా ఇష్టపడేవారు పావు టీ స్పూన్ వరకు వేసుకున్నా సరిపోతుంది. మనం పాకాన్ని తయారు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు. పాకం అంతా ఇలా బబుల్స్లా వచ్చి దగ్గరగా తయారవుతుంది. అప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలా తయారైతే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే మనం ఈ పాకంలో ముందుగా రెడీ చేసిన గవ్వలన్నింటినీ వేసుకోవాలి. ఇలా గవ్వలన్నింటినీ వేసిన తర్వాత మనం గవ్వలకి పాకం పట్టేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. గవ్వల్ని పాకంలో వేసిన వెంటనే చాలా ఫాస్ట్గా గవ్వల్ని పాకంలో కలిసేలా కలుపుకోవాలి. లేట్ చేసినట్లయితే పాకం గవ్వలకి సరిగా పట్టదు. అందుకే మనం వీటిని పాకంలో వేసిన వెంటనే చాలా ఫాస్ట్గా కలపాలి. అప్పుడే గవ్వలకి పాకం బాగా పట్టి గవ్వలు క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. ఇంతేనండి, గవ్వలు చేయడం చాలా ఈజీ. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ గవ్వలు వస్తాయి. అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.